సో మ్యాటర్ ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. మ్యాటర్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మొన్న 8th సెప్టెంబర్న వినాయక చవితి అయిన తర్వాత రోజు సాయంత్రం అరౌండ్ 6 PM కింగ్ చంద్రాస్ అనే ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఫర్ అపేరెంట్లీ టార్గెటింగ్, ట్రోలింగ్ అండ్ హెరాసింగ్ యాక్టర్ మంచు విష్ణు అంట. చంద్రహాస్ అనే పర్సన్ మీకు నచ్చినా నచ్చకపోయినా దేనికోసం అయితే ఆయన స్టాండ్ తీసుకున్నారో అది కరెక్టే. యూట్యూబర్స్ మీద ఫేక్ స్ట్రైక్ చేయటం, మా సినిమా మీద పాజిటివ్ వీడియోలు చేస్తే స్ట్రైక్ చేస్తాం, బ్లాక్ మెయిల్ చేయటం, ఇవన్నీ వీళ్ళు చేయలేదు అంటారు కానీ లిటరల్లీ విత్ ఎవిడెన్స్ దొరికిపోయారు ఈజే చేశారు అని. బట్ ఈ వీడియో పాయింట్ అది కాదు. ఒక మనిషి వేరే మనిషి నోరు నొక్కేయడానికి ఎంత దిగజారగలడు, ఎంత లిమిట్స్ క్రాస్ చేయగలడు అనేది వీడియోలో చూద్దాం. చంద్రహాస్ అనే పర్సన్తో అయిన కాంట్రవర్సీ మీకు తెలిసే ఉంటుంది. కానీ మ్యాటర్ అయిపోయాక మిస్టర్ కన్నప్ప అనే టీమ్ లీగల్గా ప్రొసీడ్ అయ్యారంట. కానీ ఇప్పుడు చంద్రహాస్ అరెస్ట్ అయింది దానివల్ల కాదు. కానీ ఫస్ట్ ఇది చంద్రహాస్ మీద వేసిన కేసు సెక్షన్ 65E ఇంకా 67 IT యాక్ట్ కింద అంట. అండ్ అలాగే మీకు కూడా ఈ సెక్షన్ల గురించి పెద్దగా తెలియపోతే ఒకసారి చూడండి ఇదేంటో. లిటరల్లీ ఎంత దిగజారగలడా మనిషి. నేను నీ మొహాన్ని పెట్టాను, నువ్వేమో ప్రైవేట్ పార్టీ చూపించారంటున్నావు. నాకు తెలిసి నేను మొహమే పెట్టాను, మరి ప్రైవేట్ పార్ట్ పెట్టాను, ప్రైవేట్ ఏరియా చూపించేశాను అని చెప్పి 66E పెట్టావు. ఇంతే కాదు, మొన్న మళ్ళీ ట్రెజరర్ ఆఫ్ మా ఈ పెద్దన్న ఎవరైతే ఉన్నారో ఈయన మళ్ళీ ఫ్రెష్ గా కేసు వేశారంట చంద్రహాస్ మీద. ఏమని? ఇదే టార్గెటింగ్, ట్రోలింగ్, హెరాస్మెంట్ అని. ఆల్సో ఆయన వీడియోలో యాక్టర్స్ మీద, యాక్ట్రెసెస్ మీద ఫౌల్ లాంగ్వేజ్ వాడుతున్నాడని, డెరోగేటరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడని కేసు పెట్టారంట. యాక్టర్స్ మీద, యాక్ట్రెసెస్ మీద. ఈయన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో లేదు కానీ వేరే ఇంకోటి డిస్క్రిప్షన్ లో ఇస్తే ఏదో ఆయన వీడియో చూడండి. ఎక్కడైనా డెరోగేటరీ స్టేట్మెంట్స్, ఫౌల్ లాంగ్వేజ్ కనిపిస్తే నాకు చెప్పండి. యాక్ట్రెస్ మీద కదా, యాక్ట్రెసెస్. అసలు యాక్ట్రెసెస్ పేరైనా ఎత్తిండి ఆ వీడియోలో ఒకటేనా? ఇంతేకాదు, ఈయన ఫౌల్ లాంగ్వేజ్ వాడుతున్నాడు, డెరోగేటరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడని చెప్పడమే కాక అలా ఆయన ఆడియన్స్ ని కూడా చేయమంటున్నాడని చెప్పారు. మరి ఈ వీడియోలో చెప్పిండ్రా అది ఆడియన్స్ కి ఇట్లా డెరోగేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వండి, అలా బూతులు తిట్టండి అని? నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు. అండ్ ఆల్సో డ్యామేజ్ మంచు విష్ణుస్ రెప్యుటేషన్ అంటే. అసలు మీ రెప్యుటేషన్ ఏంటి సార్? ఇట్లా ఫేక్ స్ట్రైక్ చేసి మన ఎవరు నొక్కేయటం ఇది రెప్యుటేషనా? ఇదే ఆయన మామూలుగా మీరు చేసింది తప్పు అని చెప్పడమే తప్పు అయితే మీరు అలా ఫేక్ కేసులు పెట్టి అరెస్ట్ చేయించి ఇది కూడా హెరాస్మెంట్ కింద వస్తుందిగా. మరి వీళ్ళందరికి చేయరు అరెస్ట్? మిస్టర్ కన్నప్ప అనే టీమ్ ని ఇదంతా వీళ్ళు చేస్తుంది ఎందుకు? వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, పవర్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అహంకారమా? లేదా మా దగ్గర ఏం లేవు సో మన ఎవరు ఈజీగా నొక్కేయచ్చు అని నమ్మకమా? చెప్తున్నా కదా, ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు ఫ్రీ స్పీచ్ లేకుండా పోతుంది యూట్యూబ్ లో. ఇవాళ ఈయన ఒకరు చేస్తున్నారు, రేపు 10 మంది 100 మంది వచ్చేసి రే నువ్వు ఆ వీడియో చేయి, ఓయ్ నువ్వు ఈ వీడియో చేయి, అరే మా సినిమా మీద 2 వీడియోలు చేయి, అట్లా ఛానల్ లేపేస్తామని అక్కడ దాకా వెళ్ళొచ్చు మ్యాటర్. నేను ట్యాగ్ చేసిన యూట్యూబర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఈ విషయం మీద కాస్త అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి మీ ఆడియన్స్కి కూడా. ఎందుకంటే దీని మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన అరెస్ట్ అయిన మ్యాటర్ ఏదైతే ఉందో అది నార్త్ యూట్యూబర్స్ నుంచి న్యూస్ పబ్లికేషన్స్ దాకా వెళ్ళిపోయింది. नेक्स्ट अपडेट के बारे में बात कर चुके यूट्यूबर विजय चंद्रहासन देवरा कांडा के बारे में। तो इनको हैदराबाद साइबर क्राइम पुलिस ने अरेस्ट कर लिया। क्यों? फॉर एलिजेडली डिफेमिंग टॉलीवुड एक्टर मंचू विष्णु एंड हिज प्रोडक्शन हाउस। ये जो यूट्यूबर है विजय, वो कंटिन्यूअसली मंचू विष्णु एंड उनके प्रोडक्शन हाउस को ट्रोल करते थे, टारगेट करते थे, हरास करते थे, डिफेम करते थे, उनके अगेंस्ट में डेरोगेटरी स्टेटमेंट्स पास करते थे। సో ఇది చూసాక అక్కడ నార్త్ ఆడియన్స్ కానీ లేదా ఈ మ్యాటర్ గురించి తెలియని ఆడియన్స్ కానీ ఏమనుకుంటారు? అరే ఈడు ఎవడో నిజంగానే తప్పు చేసి ఉంటాడు అందుకే అరెస్ట్ చేసి ఉంటారు అనుకుంటారు. సో ఇందుకే దీని మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంతైతే ఒకరిద్దరు యూట్యూబర్స్ అని కూడా చూశాను నేను రీసెంట్ గా. ఒకడైతే ల్యాప్టాప్ లెవెల్ కూర్చొని సన్ గ్లాసులు పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా, క్రాస్ చెక్ చేయకుండా వెనకాల అసలు ఏం జరిగిందా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నాడు. అని చాలా నమ్ముతున్నారు కూడా. సో ఎందుకే చెప్తున్నా, ప్లీజ్ యూట్యూబర్స్ ఈ మ్యాటర్ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఆడియన్స్ ఏది పడితే అది నమ్మేయకండి. కుదిరితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అసలు ఏం జరిగింది, అసలు నిజమేనా అని కుదిరితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చెప్పుకోవటానికి చేదుగా ఉంటుంది కానీ యూట్యూబ్ సిస్టమ్ నుంచి సొసైటీ దాకా ఎవ్రీ వన్ ఫేవర్స్ ద బిగ్గర్ పీపుల్. అంతెందుకు మిస్టర్ కన్నప్ప అని టీమ్ ఉన్నారు, ఫేక్ స్ట్రైక్ చేస్తున్నారు. ఆ స్ట్రైక్స్ వ్యాలిడ్ కావు కానీ ఎందుకు పడుతున్నాయి? ఎందుకంటే యూట్యూబ్ ఎంసీఎన్ కంపెనీస్ కి ఫేవర్ చేస్తుంది కాబట్టి. దే లిటరల్లీ గివ్ మోర్ వాల్యూ టు కంపెనీస్ దెన్ హ్యూమన్స్. అండ్ యాక్టర్స్, పాలిటిషియన్స్ కి అయితే అసలు కళ్ళు మూసుకొని అది ఏం చెప్తే అది చేసేస్తుంది. అండ్ ఒకదో ఇద్దరు ముగ్గురు అంటే ఫేక్ కేసులు వేసి అరెస్టులు చేస్తారు. అదే ఒక మొత్తం కమ్యూనిటీగా వాయిస్ ఎత్తితే ఏం చేస్తారు? అందరినీ అరెస్ట్ చేయించేస్తారా? అందుకే చెప్తున్నా, ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ ఆన్ దిస్ ఇష్యూ.
యూట్యూబ్ లోనే కాదు, కుదిరితే ట్విట్టర్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ పోస్ట్ చేయండి దీని గురించి. ఇంకా చెప్తే ఓవర్ గా అనిపించచ్చు కానీ స్టిల్ ఒకసారి సిబిఎన్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ట్యాగ్ చేసి చెప్పండి అసలు ఏం జరుగుతుందా అని. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని తొక్కేయడం కూడా ఇది అగేన్స్ట్ ద లా. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ అనేది కూడా కాన్స్టిట్యూషన్ లో మనకి ఇచ్చారు. సో దాన్ని తొక్కేయటం కూడా అన్లాఫుల్. ఇంకా ఈ మ్యాటర్ మీద మీరు ఏమైనా చెప్పాలంటే కమెంట్స్ లో చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ ఏమి అడగాను కానీ కుదిరితే ఎంత అయితే అంత ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ చంద్రహాసరా. ఎందుకంటే చంద్రహాస్ ప్లేస్ లో ఎవడున్నా కూడా హూఎవర్ ఇట్ ఇస్, అయ్యా తప్పు జరుగుతోంది అదేంటయ్యా అని అడిగితే వాళ్ళ లైఫ్ మీద కొడతారు. ఆడు తగ్గి వంగకపోతే ఆడొక ఫ్రాడ్ అని చెప్పి పబ్లిక్ లో అందరి ముందు వాడిని మెంటల్ గా హెరాస్ చేస్తారు. అప్పటికి వాడు లొంగకపోతే ఆడి మీద ఇట్లాంటి ఫేక్ కంప్లైంట్లు, పోలీస్ కంప్లైంట్లు పెడతారు. అప్పటికి వాడు తగ్గకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. అప్పటికి తగ్గకపోతే చంపేస్తారా? చంపేయండి.